ఇజ్రాయెల్ దాడులతో గాజాలో సుమారు 17,500 మంది చిన్నారులు మృత్యువాత పడినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. వేలాది మంది పిల్లలు ఆకలి బాధతో చనిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా ఈ గణాంకాలను గాజా విడుదల చేసింది. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇప్పటి వరకు 211 మంది నవజాత శిశువులు మరణించగా 825 మంది 1 సంవత్సరంలోపు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు వెల్లడించాయి. 3,500 మంది పోషకాహార లోపంతో మృత్యు భయాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలిపాయి. గాజాలోని 35,000 మంది పిల్లలు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరు లేకుండా దుర్భర జీవనం గడుపుతున్నట్లు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్దం మొదలైనప్పటి నుంచి గాజా స్ట్రిప్లో ఇప్పటి వరకు 95% పైగా పాఠశాలలు పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసమైనట్లు ఇటీవల యూనిసెఫ్ నివేదిక తెలిపింది. ఈ కారణంగా గాజాలో కనీసం 6,58,000 మంది పిల్లలు పాఠశాల విద్యకు దూరమైనట్లు పేర్కొంది. గాజా ఆరోగ్య శాఖ ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం మృతుల సంఖ్య 43,972కు పెరిగింది. 104,000 మంది గాయాల పాలయ్యారు.